మీడియా ముందుకు వచ్చి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం మనం అందరూ కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ ఏమంటుంది, కష్టపడి ఈ స్థాయికి వచ్చా, డబ్బు ముఖ్యం కాదని చెప్పి చెప్తా ఉంది. ఇక కష్టపడి నీ స్థాయికి వచ్చి నాకు డబ్బే ముఖ్యం కాదు అని చెప్పి చెప్తా ఉంది. అదేవిధంగా పంజాగుట్టలో ఆమె కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మైక్రో ఫైనాన్స్ అంటే స్కామ్, 100 కోట్లు స్కామ్ చేసినామని చెప్పి, ఆ స్కామ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, దాని మీద విచారణ జరపాలని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం కూడా అందరూ చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కానీ కవిత ఏదేమైనా కానీ మంగ్లీ ఏమంటా ఉన్నదంటే, నిన్న స్పష్టంగా మంగ్లీ మాట్లాడింది. సో నా పేరు చెప్పుకొని ఎవరెవరో డబ్బులు వసూలు చేసిరండి, దానికి నాకేం సంబంధం అని చెప్పి ఒక మాట మాట్లాడింది. సో మరి నీ పేరు మీద డబ్బులు వసూలు చేస్తుంటే నువ్వు ఆ రోజు ఎందుకు మీడియా ముఖంగా వచ్చి బయటకు వచ్చి ఖండించలేదు? మరి ఎందుకు ఖండించలేదు? నా పేరు మీద అక్రమంగా వసూలు చేస్తావు, డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పి ఏదైనా పిఎస్కి పోయి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ విషయానికి దానికి ముందు నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఎవరో నీ పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ నీకు తెలియకుండా ఉంటుందా? ఈ అడ్వకేట్ సుబ్బారావుతో మరి చర్చలు ఎందుకు జరిపారు? కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఎందుకు చర్చలు జరిపారు? ఆయన బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది కేసు వాదించొద్దని చెప్పి? సో ఏదేమైనా కానీ నిప్పు లేదే పొగ వస్తుందా అని చెప్పి కూడా చాలామంది తెలంగాణలో మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. చాలా వరకు మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. సో నాకు డబ్బు ముఖ్యం కాదంటే అందరు చూస్తురాక నీ బర్త్డే పార్టీలో మంగిలక్క, నీ బర్త్డే పార్టీలో ఒక ఫామ్ హౌస్ని అంటే ఒక రిసార్ట్ను బుక్ చేసుకొని, సో అందులో నువ్వు బర్త్డే పార్టీ చేసుకునేవో నో ప్రాబ్లం, కానీ అందులో విదేశీ మద్యం కూడా వచ్చిందన్నా మనకి డబ్బు లేనిదే వచ్చిందా? నీ సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయినా ఈ సోషల్ మీడియా నాకు శాపం అయితే అని చెప్పి అనుకోలే అని చెప్పి కూడా మాట్లాడింది. సో ఇవన్నీ విషయాలు పక్కన పెడదామండి. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రధానంగా మంగ్లీ ఏం చేసింది, ఈ సుబ్బారావు కట శ్రీముఖ్ అంటే క్రష్ ఉంది అటుగా. సో మధ్యలో ఈ శ్రీముఖి ఎందుకు వచ్చింది? అసలు ఈ శ్రీముఖి ఎందుకు వచ్చింది? శ్రీముఖిని ఎందుకు లాగినావు నీ కేసుకు? ఈ స్కామ్లో శ్రీముఖిని ఎందుకు లాగినావు? సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్ ఉన్నది, ఆయన నన్ను కూడా వస్తేనే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడింది. సో ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్కడ సుబ్బారావు సివిల్ సూట్ ఫైల్ చేసిండు, ఆయన కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు నాకు ప్రాణహాని ఉందని చెప్పి. సో ఈమె కంప్లైంట్ ఇచ్చింది పంజాగుట్టలో. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు ఏందనేది బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దొంగలు ఎవరున్నా ఎన్ని రోజులు ఉన్నా కానీ తప్పించుకోలేరు, బరాబరి వాస్తవాలు బయటపడతాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు 2-3 రోజులు మంచి చర్చలు జరుపుకున్నారు. ఆ సుబ్బారావు అండ్ మంగ్లీ టీంతో చర్చలు విఫలమైనాయి. ఎక్కడో అవదాకలు వచ్చినాయి, ఎక్కడో లావాదేవీలలో. సో ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళ బండరాన్ని వీళ్ళే బయట పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇక్కడ ఏమంటుండే, బిగ్ బాస్ వెళ్ళాలనే కోరిక ఉన్నది సుబ్బారావుకు. బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక ఉన్నది కాబట్టి సో ఈయన సుబ్బారావు బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక ఉన్నది. సో ఈయన అందరూ కూడా సెలబ్రిటీలను ఇట్లనే వేధిస్తాడు, ఇట్లనే అప్రోచ్ అవుతాడు, డబ్బులు డిమాండ్ చేస్తాడు, ఆఖరి రూమ్ కూడా రమ్మంటాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడం మనం చూస్తాం. అందరూ విన్నరు, మంగ్లీ మాట్లాడిన మాటలు అందరూ విన్నరు. సో ఒక సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు, సో ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి, సో నాకు 1 రూపాయి కూడా అవసరం లేదు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పియమని చెప్పి ఆయన పక్క స్టేట్మెంట్ ఇవ్వడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది జరుగుతూ ఉన్నది. సో మధ్యలోకి బిగ్ బాస్ వచ్చిండు, శ్రీముఖి వచ్చింది. సో ఇది ఇక్కడ ఏంది, డైవర్షన్ చేస్తున్నాడే కనిపిస్తూ ఉంది. నీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదని చెప్తే అయిపోతుంది కదా. మధ్యలో ఇక్కడ నాగార్జున ఎందుకు వచ్చిండు, శ్రీముఖి ఎందుకు వచ్చే? సో ఇది కదా. సో వాస్తవాలు అనేది ఎప్పటికైనా బయటపడతాయి. సో ఇక్కడ మంగ్లీ ఏమంటుంది, ఎలక్షన్స్లో 2023-24 ఇక్కడ తెలంగాణలో ఏపీలో 24 జరిగినాయి. సో అప్పుడే నాకు కోట్ల డబ్బు ఆఫర్ వచ్చింది, కానీ సో నేను వద్దనుకున్నా, నేను ఎక్కడ పాల్గొనలేదు, ఏ రాజకీయ పార్టీలో పాల్గొనలేదు, ప్రచారం చేయలేదు అని చెప్పి మంగ్లీ మాట్లాడుతూ ఉన్నది. సో నాకు డబ్బు ముఖ్యం కాదు, నా వ్యక్తిత్వం ముఖ్యము, నాకు చాలా సాంగ్స్ వస్తున్నాయి, నేను చాలా బిజీగా ఉంటున్నా. సో నా పాటలకు మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి, లైక్లు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి, ప్రజల ఆదరణ ఉంది, కావాలని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తున్నా ఉన్నారు అని చెప్పి ఆమె మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఒక్క మాట మాత్రం చెప్పింది. సో ఒక మాట ఏం చెప్పింది, నా పేరు చెప్పుకొని మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎవరెవరో గొలుసుకొట్టులాగా తయారయ్యారు, నా పేరు మీద వసూలు చేస్తున్నారు అని చెప్పి మాత్రం ఒక వాస్తవం అయితే చెప్పింది మంగ్లీ అయితే ఒక వాస్తవం అయితే చెప్పింది. సో దీన్ని బట్టి ఏంది,
దీన్ని బట్టి ఏంది మరి అందులో నీ మాట ఏంది? కానీ నాకు తెలియకుండా జరగదు అనేది అవాస్తవం, బరాబర్ నీకు తెలిసే ఉంటుంది. ఇక కాకపోతే నువ్వు ఆ రోజు ఖండించలేదు. ఈరోజు బండారం బయటపడ్డది కాబట్టి అదే మీడియా ముందుకు వచ్చినావు, నాకు సంబంధం లేదు. ఎవరైనా దొంగ నేనే దొంగ అని చెప్తారా? సో ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి, ఇక వాస్తవాలు ఏందో తేలుతాయి ఇక. సో ఇదండి దిశ పేపర్లో